రంగారెడ్డి జిల్లా బాలాపూర్ గ్రామంలో ఈ నెల 24వ తేదీన జరగనున్న సభకు మద్దతుగా బాలాపూర్ గ్రామ అఖిలపక్ష నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సహకారంతో గణేష్ సేన ఆధ్వర్యంలో బాలాపూర్ గణేష్ చౌక వద్ద సభ నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. మీడియాతో మాట్లాడిన అఖిలపక్ష నాయకులు గ్రామంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలు, బర్మా, బంగ్లాదేశ్ వాసుల కారణంగా స్థానికులు భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నిత్య జీవితంలో ఇబ్బందులు పెరుగుతున్నాయని, ఈ సమస్యపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించేందుకు ఈ సభను నిర్వహించినట్లు స్పష్టం చేశారు. 24న జరిగే ఈ సభలో పలు హిందూ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారని, హైదరాబాద్ లో అక్రమంగా నివసిస్తున్న వారి వివరాలపై సమగ్ర విచారణ జరిపి నమోదు కాని వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలను అఖిలపక్షంగా డిమాండ్ చేశారు. జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్ నినాదంతో ఈ సభను రాష్ట్ర, జాతీయ స్థాయిలో హైలైట్ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ అంశాన్ని పార్లమెంట్ లో చర్చించాలని అన్ని రాజకీయ పార్టీలు కోరుతూ మీడియా సహకారం అందించాలని అఖిలపక్ష నాయకులు విజ్ఞప్తి చేశారు. బాలాపూరు గ్రామంలో 10,000 మంది యువతతో ఒక మహా హిందూ ధర్మ రక్షణ సభ బాలాపూర్ హనుమాన్ దేవాలయ సమీపంలో జరగబోతా ఉంది. ఈ యొక్క భారీ సభకు బాలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కుల సంఘాలు, బీఎస్పీ పార్టీ అందరూ కూడా, హిందుత్వ పార్టీలు, హిందుత్వ సంఘాలు అందరూ కూడా ఏకవాక్యంతో మనందరం దీన్ని స్వాగతించాలి, మనందరం కూడా దీన్ని జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది. ఇది భావి తరాలకు బాలాపూర్ ఒక దిక్సూచిగా నిలబడబోతోంది భాగ్యనగరానికి అని చెప్పి పెద్దలందరి తీర్మానంతో ఈ సభ నిర్ణయం చేసి పోలీస్ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ పర్మిషన్ కోసం గణేష్ సేన భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి దరఖాస్తు పెట్టడం జరిగింది. ఆ కాపీలు స్థానిక SHO కార్యాలయాల వరకు కూడా రావడం జరిగింది. ఈ యొక్క సభ ప్రధానంగా మీ అందరికి తెలుసు, భాగ్యనగరంలో మత శక్తులు స్వైర విహారం చేస్తూ మారణ హోమాలను కొనసాగిస్తూ ఉంటే అనేక మంది, వేలాది మంది హరిజన, గిరిజన పేద ప్రజలు, బడుగు బలైన రైతన్నలు వ్యవసాయం కోసం పనులు చేసుకొని మిరాల మండిలో, మాదన్నపేట కానీ ఇతర మార్కెట్లకు వెళ్ళొస్తుంటే అసలు తిరిగి వస్తారా లేదని ఒక భయంకరమైన వాతావరణం 1979-80లో ప్రారంభమైంది. ఈ ప్రారంభమైన భయంకరమైన పరిస్థితుల్లో చాలా మంది పెద్దలు ఇక్కడ ఉన్నవాళ్ళు, రఘునంచారన్న కావచ్చు, అక్కడ పెంటారెడ్డి అన్న, మిగతా పెద్దలు అందరూ కూడా ఆనాడు పొలం కృష్ణారెడ్డి గారు, స్వర్గీయ వంగేటి సుదర్శన్ రెడ్డి గారు, వంగేటి శ్రీనివాస్ రెడ్డి గారు, సమ్రెడ్డి కృష్ణారెడ్డి గారు, పెద్దబాల్ రెడ్డి అన్న, చిన్నబాలు అందరు చాలా మంది ప్రముఖులు, మాకంటే పెద్దవాళ్ళు ఈ దేశాన్ని మన ప్రాంతాన్ని, మన గ్రామాన్ని రక్షించుకోవాలని చెప్పి ఒక ఆలోచన చేస్తున్న తరుణంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఇందులో పునాదిలో చేసి ఒక హిందుత్వానికి, హిందూ పౌరులకు, భాగ్యనగర ప్రజలకు ఒక విశ్వాసాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి 1980లో ఆనాటి జి పుల్లారెడ్డి గారు, ఆనాటి టైగర్ నరేంద్ర మాజీ కేంద్ర మంత్రి, ఆనాటి బద్దం బాలరెడ్డి, ఆనాటి అనేక మంది పెద్దలు ఒక చోట ఇలాగే మనలా కూర్చొని దీనికి ఏంటి ముగింపు, ఏంటి, ఎక్కడ విశ్వాసం, ఎక్కడ ధైర్యం, హిందువుల్లో నించదని చెప్పి ఒక భావన తీసుకొస్తే అనేక మంది అభిప్రాయాలు స్వీకరించినటువంటి ఆనాడు ఒక భాగ్యనగర గణేష ఉత్సవ సమితిని నాన్ పొలిటికల్ గా ఒక హిందుత్వ భావంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసుకొని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ప్రముఖులు అనేక మంది, కందికెళ్ళేటు ఉప్పు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంత పెద్ద మనుషులు బాలాపూర్ గ్రామం వారితో బంధుత్వాలు, ఫ్రెండ్షిప్ ఉన్న కారణంగా కందికెళ్ళేటు నుంచి RSS ప్రచారంగా ఉన్న పెద్దలు కొంతమంది చొరవ తీసుకొని బాలాపూర్ గ్రామాన్ని పెద్దలందరితో, ఈ కులం ఆ కులం కాకుండా, ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా అందరిని సమీకరించి మీరు భాగ్యనగరానికి బాలాపూర్ నుండి నాందిగా భాగ్యనగర వినాయక సాగర్ వరకు గణేష సామూహిక ఊరేగింపులో మీరు ప్రారంభమైతేనే హిందూ శక్తి నిలబడుతుంది. కోట్లాది మంది హిందువులు నడి బజార్లోకి వస్తారు, హిందువులకు విశ్వాసం పెరుగుతుంది. ఒక
భావనతోటి ఆనాడు ఈ యొక్క తల్లి భారతికి పురిటి పోసినటువంటి గ్రామము బాలాపూర్ గ్రామం. ఆనాదిగా ప్రారంభమైనటువంటి బాలాపూర్ గ్రామం ఈనాడు దైవ భక్తికి, దేశభక్తికి, హిందుత్వానికి అనేక పర్యాయాలు ఒక నాందిగా నిలబడ్డాయి. అసలు నిజంగా ఆనాడు మేము పుట్టని కాలంలో కూడా ఈ గ్రామం నుండి రజాకారుల యొక్క మారణ హోమంలో ఈ గ్రామం నుండి 2 ఆనాడు యువకులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మేము కూడా వాళ్ళ చిత్రపటాలు, వాళ్ళ పేర్లను కూడా రేపు ఆ సభా ప్రాంగణం వద్ద వారి గౌరవించి వాళ్ళ త్యాగాన్ని గుర్తించి సభా ప్రాంగణంలో వారి యొక్క ఫోటోగ్రఫీని కూడా ప్రదర్శించే ప్రయత్నాన్ని చేస్తా ఉన్నాం. అందులో ప్రధానంగా వంగేటి సత్యమ్మ అనే పెద్ద మనిషి ఉండే, వాళ్ళ భర్త పేరు బాలకృష్ణ, ఏం పేరు అన్న తెలియాలి, మామ ఏం పేరు, మన సమరెడ్డి అంటే మన ఊర్లో మన యొక్క ప్రాంతంలో ఏదైతే రజాకార్ల పాలన కొనసాగుతుండేనో 1947-45 ప్రాంతంలో ఆనాడు ఒక గొంది మల్లారెడ్డి ఇంటెలిక సమరెడ్డి కుటుంబం ఉంటే ఇప్పటికున్నారు ప్రదీప్ అని ఒక అబ్బాయి, సత్యమ్మ భర్త ఉండే, ఆమె పేరు మత కళల. కాబట్టి ఎంఆర్ఓ ఆఫీస్ లో ప్రదీప్ అని పనిచేస్తా ఉన్నాడు. వాళ్ళ పెద్దనాన్న చనిపోయారు. అదేవిధంగా వంగేటి సత్యమ్మని మన వంగేటి వంశంలో పెద్ద మనిషి, ఆనాటి మాజీ పంచాయతీ మెంబరు, వాళ్ళ భర్త కూడా ఈ యొక్క రజాకారుల యొక్క అరాచకాలకు బలిపశు అయిపోయారు. అదే కాకుండా ఇంకా మత శక్తుల వల్ల ఈ యొక్క రజాకారుల ఊచకూతకు అనేక మంది, వంగేటి బాలరెడ్డి గారు కానీ ఇంకా అనేక పేదలు అనేక మంది ప్రాణాలు అర్పితం చేయడం జరిగింది. ఈ సమస్యలకు ఈనాడు భాగ్యనగర గణేష ఉత్సవ సమితి ఈ యొక్క భాగ్యనగర గణేష ఉత్సవాల్ని ప్రపంచ చరిత్రలో నేనైతే ముంబై మహానగరంలో జరిగే ఉత్సవాలు ఈ యొక్క హైదరాబాద్ నగరంలో ఈనాడు అత్యంత వైభవంగా జరిపేట్టు చేసి మన విశ్వాసాన్ని నింపినాం. ఈనాడు మనకు ఒక భరోసా వచ్చింది. దాని ద్వారానే తల్లి భారతికి జాతీయ భావాన్ని, దేశభక్తిని, హిందుత్వాన్ని ఏదైతే బాలాపూర్ గ్రామంలో పురిటి పోసుకున్నదో ఈనాడు కూడా మనం ఈనాడు పార్టీ నేను ఒక బీజేపీ ఉండొచ్చు, కానీ ఫస్ట్ నేను హిందూ ధర్మం కోసం పనిచేస్తాను. కానీ హిందుత్వం ఆ ముసుగులో బీజేపీని ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నాన్ని ఇలాంటి సంఘటనల ద్వారా తీసుకురామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. ఒకవేళ ఎవరైనా చేసినా చెప్తాం అన్నా, దయచేసి వాతావరణం పాడు చేయకండి దయచేసి. ఎందుకంటే ఇది ఒక పెద్ద మహత్తరమైనటువంటి ఈ పోరాటం. ఇది ఈనాడు ఏదైతే రోహింగ్యాలు గత 22 ఏళ్ళుగా మన ప్రాంతంలో ఉన్నారు. కాకపోతే ఆనాడు 4-5 వేల మంది ఉండొచ్చు, ఈనాడు వేలాదిగా తరలి వచ్చి, వాళ్ళే కాదు బంగ్లాదేశ్ నుండి ప్రతిరోజు మన యొక్క కల్కత్తా, మన యొక్క అస్సాం పరిసర ప్రాంతాల నుండి దొంగ ఆధార్ కార్డుల ద్వారా, దొంగ ఓటర్ లిస్టుల ద్వారా ఏదైతే కమ్యూనల్ ఫోర్సెస్ కు అనుకూలం ఉన్నటువంటి పాలకులు అక్కడ ఆ ప్రాంతంలో బెంగాల్ గానే చుట్టుపక్కల ప్రాంతం నుండి ఈ యొక్క ట్రైన్లలో మన హైదరాబాదే కాదు, మంచిర్యాల, వికారాబాదు, కల్వాకుర్తి, తాండూరు, చౌటుప్పల్, నల్లగొండ ఎక్కడ చూసుకున్నా మొత్తం విస్తరించున్నారు. కాబట్టి ఈనాడు ఈ యొక్క మా ప్రధానమైన డిమాండ్ ఈనాడు ఈ యొక్క భాగ్యనగర్ గణేష్ అనే యొక్క డిమాండ్ ఏంటంటే, ఏదో మేము ఒక్కరోజు సభ పెట్టగానే, మేము ఒక్కరోజు ఏదో చేయగానే రోహింగ్యాలను తరిమేస్తాం, రోహింగ్యాలు తరిమి కొడతాం, యుద్ధం చేస్తాం అనే ఉద్దేశం మాది కాదు. ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, రోహింగ్యాలు బంగ్లాదేశ్ వలసవాదులు, ఐఎస్ఐ ఉగ్రవాదులు అనేక మంది ఈనాడు ఈ బాలాపూర్ పరిసర ప్రాంతాల్లో రహస్య అడ్డాలుగా స్థావరం ఏర్పాటు చేసుకొని ఈనాడు హిందుత్వం మీదే రేపు దాడులు కొనసాగేటువంటి అంతర్గత యుద్ధం జరిగేటువంటి పరిస్థితులు మన మధ్యలో ఉన్నాయి. మన ధర్మాన్ని, మన హిందుత్వాన్ని, మన వారసత్వాన్ని పూర్వీకులు ఇచ్చినటువంటి వేణుగోపాల స్వామి కానీ, శివాలయం కానీ ఇలాంటి మన యొక్క వారసత్వాన్ని, సంపదను కాపాడుకోవాల్సిన అవసరం, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరో వచ్చి కాపాడతారంటే అది భ్రమ మాత్రమే. కాబట్టి మన యొక్క సంపదను, మన ధర్మాన్ని, మన యొక్క మతాన్ని మనం కాపాడుకోవడం కోసమే ఈ రోహింగ్యాలను
ఎక్కడెక్కడైతే ఉన్నారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిలదేయబోతా ఉన్నాం. రేపు ఈ యొక్క హిందుత్వానికి వెన్నుపోటు పొడిచే ఏ సంస్థ అయినా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రెండు ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి మేము ఒక అఖిలపక్ష నాయకత్వంలో శాసన సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, కేంద్ర మంత్రులకు, తెలంగాణ కేంద్ర మంత్రులకు, వీరి ద్వారా ముఖ్యమంత్రికి, డీజీపీ ద్వారా అనేక పార్లమెంట్ సభ్యుడి ద్వారా హోంశాఖ మంత్రికి, కేంద్ర హోంశాఖ మంత్రికి, ప్రధానమంత్రి గారికి అందరికీ మనం ఇచ్చి కాబట్టి అందరికి సమర్పించి ఈ యొక్క యుద్ధం అనేది, పోరాటం అనేది అంచెలంచెలుగా చేపడతామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఇందులో ఎలాంటి స్వార్థం లేదు. మీకు తెలుసు బాలాపూర్ అంటే ఎంత గౌరవప్రదమైనటువంటి, గర్వంగా నిలబడేటువంటి గ్రామం. అలాంటి గ్రామం ఈనాడు ప్రతి ఇంటి ముందు, ప్రతి గడప ముందు ఈనాడు ప్రమాదం పొంచి ఉంది. అధికారం ఉంటుందా లేదా, రేపు మనం ఎమ్మెల్యే అవుతామా, ఎంపీ అవుతామా, ఇంకో మేయర్ అవుతామా, ఇంకోటి అవుతామా, భగవంతుని దయ వరకుంటే వాళ్ళు అవుతారు. కానీ పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉంది. హిందువుల రక్షణ చాలా ప్రమాద గడియల్లో పడింది. ఈనాడు మన పరిసర ప్రాంతాల్లో, మన పుర వీధుల్లో, పొలిమేరల్లో, మన ఇంటి చుట్టుపక్కలనే, మన ఇంటి చుట్టుపక్కలనే ఈనాడు అనేక విధాలుగా ప్రమాదాలు పొంచి ఉన్న కారణంగా మా ప్రాంతాల నుండి NIA, నేషనల్ ఇంటిగ్రేషన్ ఆర్గనైజేషన్ వచ్చి, ఏజెన్సీ వచ్చి ఉగ్రవాదం పట్టుకొని పోతా ఉంటే పేపర్ల చదివి మేము ఆశ్చర్యపోతాం. ఈనాడు రోహింగ్యాలు కేవలం హిందువుల మీద దాడులు చేయట్లేదు. వాళ్ళు రోహింగ్యాలు ఈ హైదరాబాద్ లో పుట్టి పెరిగి తల్లి భారత సేవలో ఉన్నటువంటి ముస్లింల మీద దాడులు చేస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికే ఈ బాలాపూర్ వెనకాల ఉన్న డైమండ్ హోటల్ అని ఉంది, గురంచెరు వెళ్తా ఉంటే 2 మర్డర్లు అయినాయి. ఎర్రకోటకు చెందిన ఒక ముస్లిం సోదరుడు, మరో ముస్లిం, స్థానిక ముస్లిం చంపిర్రు, గొడవలైనాయి. అంటే ప్రభుత్వాలు మాత్రం అలాంటి యొక్క దుండల మీద, ముష్కర్ల మీద చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తా ఉన్నాయి. మరి ప్రభుత్వాలు, కేంద్రమైన, రాష్ట్రమైన, పాలకులు ఎవరైనా ఎందుకు ఈ యొక్క నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తా ఉన్నారో హిందూ సమాజం ప్రశ్నిస్తా ఉందని చెప్పి సందర్భంగా మనం రేపు 24వ తేదీన జరిగేటువంటి సభ ఈ యొక్క యావత్తు బాలాపూర్ గణనాథుని ఆశీస్సులతోటి బాలాపూర్ గ్రామము ప్రపంచంలో ఏ విధంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించామో మనం, ఈ యొక్క పోరాటం, ఈ ధర్మ పోరాటం కూడా, ధర్మ రక్షణ సభ కూడా ఈ యావత్తు ప్రపంచంలో, భారతదేశంలో బాలాపూర్ గ్రామ పెద్దలకు, బాలాపూర్ గ్రామ హిందుత్వ యువ కిషోరానికి ఈ పేరు ప్రఖ్యాతులు మరొకసారి రాబోతా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అందుకే మా యొక్క అఖిలపక్షం సమావేశం ద్వారా రేపు 21వ తారీఖున ఒక ఇంటెలెక్చువల్ మీటింగ్ పెట్టబోతా ఉన్నాం. దానికి విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు, భాగ్యనగర ఉత్సవ సమితి అధ్యక్షుడైన జి పుల్లారెడ్డి కుమారుడు రాఘవరెడ్డి గారు రాబోతా ఉన్నారు. అది మళ్ళీ మీకు సమాచారం అందించబోతాం. అదే కాకుండా 22 బాలాపూర్ గ్రామంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, కుల సంఘాల పెద్దలు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి మహిళా సంఘాలను కూడా జత తీసుకొని మనం ఈ గ్రామంలో 22కు ఒక పెద్ద పాదయాత్ర చేయబోతాం. ఈ సభను జయప్రదం చేయాలి. బాలాపూర్ లో ఉన్నటువంటి ప్రతి ఇంటి నుండి ఒక తల్లి, ఒక చెల్లి, ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక ఛత్రపతి శివాజీ లాగా, రాణి రుద్రమాదేవి లాగా ఈనాడు తరలి వచ్చేట్టు ప్రయత్నం చేయాలని చెప్పి ఈనాడు మేమంతా కూడా నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. 24న జరిగే సభలో అనేక మంది సాధు సంతులు, ధర్మం కోసం, దేశం కోసం ప్రాణాలు అర్పితం చేసేటువంటి సాధు సంతులు రాబోతా ఉన్నారు. అనేక పార్టీల పెద్దలు రాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రీధర్ బాబు గారు రాబోతా ఉన్నారు. మన యొక్క పార్లమెంట్ సభ్యుడు బీజేపీ కొండా విశ్వేరెడ్డి రాబోతా ఉన్నాడు. మాజీ మంత్రివర్యాలు సబితా ఇంద్రారెడ్డి గారు రాబోతున్నారు. పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు రాబోతా ఉన్నారు. ఇంకా అవసరం ఉంటే ఇంకెవరైనా పిలుద్దామంటే పిలుస్తాం. మాకెవరి మీద అక్కసు లేదు, మాకు ఎవరి మీద జలసీ లేదు, ఎవరి మీద రాగద్వేషం లేదు. మాకు కావాల్సిందల్లా రోహింగ్యాలను గుర్తించి ప్రాంతం నుంచి బర్మా ప్రాంతానికి, మయన్మార్ ప్రాంతానికి తరిమి వేయాలని, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మా పోరాటం. తరిమి వేయాలి. అప్పుడే భారతదేశానికి, హైదరాబాద్కు, తెలంగాణకు ఒక పీస్ఫుల్ యొక్క ప్రాంతం ఉంటుంది అనేది భావన. కాబట్టి మనం చూసుకున్నాం ఈ సమాజంలో ఎప్పుడైతే యుద్ధం బయట జరుగుతూ ఉంటే
యుద్ధ సందర్భంలో అంతర్గత యుద్ధం చేయాలనేటువంటి కుట్రలు కూడా కొనసాగి ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. మన దేశ రక్షణ కోసం, సమాజ రక్షణ కోసం, హిందూ ధర్మ రక్షణ కోసమే మేమంతా ఏకమై ఈ యొక్క ఉద్యమాన్ని జయప్రదం చేయాలని సంకల్పించుకున్నాం. భవిష్యత్తులో కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి ఓ సమావేశం ఉంటుంది, ఓ కమిటీ ఉంటుంది. పెద్దల నాయకత్వంలో, సీనియర్ నాయకత్వంలో కమిటీ వేస్తాం. ఈ బాలాపూర్ గ్రామంలో ఎవరు కూడా మత శక్తులకు, ముస్లింలకు ఇల్లు కిరాయి ఇవ్వద్దని. ఇక్కడ ఎవరు కూడా భూమి విలేజ్ లోపల ఇప్పటిదాకా అయిపోయింది, ఇక ముందు విలేజ్ లోపల అడుగు పెట్టనియొద్దు అనేది ఒక సంకల్పం తీసుకున్నాం. ఒకవేళ పేదవాడు అమ్మాలని అవసరాల దృష్ట్యా ఉంటే దానికి మనం ఏం చేయాలి? మన యొక్క బాలాపూర్లో ఉన్నటువంటి అన్ని కులాలు, అన్ని పెద్దలు, అన్ని పార్టీల నాయకులు కూర్చొని అదంతా ఒక టీం అయి కొనుగోలు చేసి మనం అమ్మి కూడా అనేది చేద్దామా, ఇంకేం చేద్దామని కూడా ఎజెండాగా ఉంది భవిష్యత్తు. ఇదేదో కేవలం ఆరంభం మాత్రమే, అంతం కాదు, జస్ట్ ఓన్లీ స్టార్టింగ్. కాబట్టి ఈ కార్యక్రమాలు ఉంటాయి. దీనికి మాకు విశ్వ హిందూ పరిషత్ సంపూర్ణ మద్దతు ఉంది, భాగ్యనగర గణేష సమితి మద్దతు ఉంది, మా వెంబడి అనేక మంది పెద్దలు, ప్రచారకులు, సాధు సంతులు మద్దతు ఇస్తా ఉన్నారు. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి యువతులు, ఈ గ్రామంలో ఉన్న పెద్దలు, చిన్నలు, అనేక రాజకీయ పార్టీలు, కుల సంఘాల వారు మద్దతు ఇస్తా ఉన్నారు. వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి ఆవేదన, ఆక్రోశం, గతంలో 2 సమావేశాలు పెట్టినప్పుడు చాలా మంది మనసిప్పి వాళ్ళ యొక్క మనసులో ఉన్న గాయాలను వ్యక్తం చేసుకున్నారు. కాబట్టి ఇది సాధించుకుంటేనే మనందరికీ మనగడ, మనందరికీ ముందుకు తీసుకెళ్తాం. ఈ తరం మనం పట్టించుకోకుంటే ఈ యొక్క భగవంతుడు మనం క్షమించే స్థితిలో లేడు. కాబట్టి మేము ఒక తీవ్రమైన సంకల్పంతో పెద్దలందరం వచ్చామని మీ అందరు తెలియజేసుకుంటూ, విచ్చేసిన మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. బాలాపూర్ గ్రామంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన బాలాపూర్ పెద్దలందరికీ, ఆల్ పార్టీ పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రెస్ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, 24 తారీఖు నాడు రోహింగ్యాలను తరిమి కొట్టే అడుగు ముందుకేస్తున్నందుకు భాగ్యనగర్ ఉత్సవ సమితి వాళ్ళను నిజంగా అభినందిస్తూ, ఇలానే కంటిన్యూగా చేయాలని. ఎందుకంటే గతంలో కూడా మనము 5 సంవత్సరాల కింద చూసినాం. 5 సంవత్సరాల కింద ఇలానే రోహింగ్యాలను ఏరేసామని నేను ప్రెస్ ద్వారా చాలాసార్లు విన్నాను. అది 5 సంవత్సరాలు అట్లే వెంకకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా అలా కాకుండా భాగ్యనగర్ సొసైటీ సమితి ఉత్సవ సమితి వాళ్ళను కంటిన్యూగా సాగిస్తూ ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని నిజంగా వీళ్ళందరినీ వేరేయాలంటే ఏదో మనం అడుగేస్తున్నాం. మన అడుగుతో పాటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని చొరవ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న మన పార్లమెంటు ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి దృష్టి కూడా తీసుకెళ్ళి, ఎందుకంటే పార్లమెంట్లో చట్టం తెస్తేనే ఆ చట్టానికి ఎవరు చుట్టం కాదు, చట్టం ద్వారానే మనం పని చేసుకోగలుగుతాం. చట్టాన్ని తేవాలంటే ఒక పార్లమెంట్ అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వంతో మనం కూడా కలిసి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటేనే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తేయగలుగుతుంది. ఆ చట్టానికి అధికారులు ఏరేయడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్కి ఇంటెలిజెన్స్ ఉంటుంది. వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారో అంత రికార్డుతో పాటు ఉన్నది. కానీ చట్టాలు లేకపోవడం వల్లనే వాళ్ళని ఏరేయకపోయింది. ఎందుకంటే మన తెలంగాణలో అధికారులు అంటే 100% పనిచేస్తారు. ఎందుకంటే మనం చూస్తుంటాం, ఎక్కడో ఏం జరిగిన క్షణాలలో పట్టుకోవడానికి మన దాని సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్ని ఫెసిలిటీ ఉన్నాయి, మన గవర్నమెంట్లు కూడా అట్లా పనిచేస్తున్నాయి. ఇవన్నిటిని కూడా మనం తీసుకెళ్లాలంటే సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే గారిని, సంబంధించిన ఎంపీ గారిని, ఇక్కడ సబితేంద్ర రెడ్డి గారిని, విశ్వేశ్వరరెడ్డి గారిని, మన ఇన్ఛార్జి శ్రీధర్ బాబు అన్న గారిని, ఇక్కడ మనకు ముఖ్యమంత్రి గారిని కూడా అవకాశం తీసుకొని కలిసి ఈ సభ ఏర్పాటు అయిపోయిన తర్వాత అందరం కలిసి ఒక కమిటీ వేసుకొని ముఖ్యమంత్రి గారికి కూడా మనం విన్నపించుకుంటే, ఎందుకంటే మనం ఎంత కొట్లాడినా చట్టాలు ఉంటేనే పని చేయగలుగుతాం. చట్టానికి ఎవరు చుట్టం కాదు. కాబట్టి మనం 24వ తారీఖు నాడు బాలాపూర్ ప్రజలందరం కూడా, ఇంతకుముందు అందరు పెద్దలు చెప్పారు, ఎందుకంటే బాలాపూర్ అంటేనే ఒక హిందుత్వం. ఎందుకంటే అది వినాయక చవితి కానివ్వండి, అయ్యప్ప స్వామి పూజలు కానివ్వండి, ఏ కార్యక్రమాలైనా సరే, ప్రైవేట్ ప్రోగ్రామ్స్ అయినా సరే, అందరూ అన్ని పార్టీలకు ఐకమత్యంగా కూర్చొని మాట్లాడుకొని చేసే బాలాపూర్ గ్రామం. కాబట్టి అందరం ఐక్యతాటిగా 24వ తారీఖు నాడు 3 గంటలకు అందరం కలిసి విజయవంతం చేద్దామని
అదే విధంగా అన్నలు కూడా చాలా మంది వాట్సాప్లలో పెడుతున్నారు. ఎందుకంటే ఇది హిందుత్వం కోసం మనం మాట్లాడేది, ఒక పార్టీ కోసం కాదు. హిందుత్వం అంటే ఒక భగవంతుడు, తల్లిదండ్రి ఎట్లనో మన హిందుత్వం కూడా అంతే. దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు ఉన్నారు ఇక్కడ, అన్ని కుల సంఘాలు ఉన్నారు. అందరూ కూడా ఒక భాగ్యనగర్ ఉత్సవ సమితి వాళ్ళు ఒక విన్నపం మాకు తెలియజేస్తే అందరం కూడా దాన్ని స్వాగతించి అందరం ముందుకు వచ్చినాం. ఎవరి మానవభావాలు దెబ్బతీయకుండా వాట్సాప్ నడపాలని మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.